రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న విజయవాడ ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు బీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లకు సంబంధించి 7,600 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేవలం 1,200 కోట్లు మాత్రమే విడుదల చేయడం దాహంతో ఉన్నవారి నోరు తడిపినట్టే అని విమర్శించారు. మిగిలిన 6,400 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కె భాస్కర్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన ధర్నా చౌక్లో జరిగినటువంటి ధర్నాను జయప్రదం చేయాలని ఈరోజు గోడపత్రికలు విడుదల చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో గత బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే కేవలం 10.7% నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలకు ముందు కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ జారీ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారని పీడీఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిల పైన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఊసేలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఉన్నత విద్యకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తానని చెప్తా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 4,200 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు ఒక ప్రొఫెసర్ పోస్టు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఉన్నత విద్యకు మేము పీఠం కడతాం, ఉన్నత విద్యను బలోపేతం చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు రాష్ట్ర బడ్జెట్లో కేవలం 0.77% మాత్రమే బడ్జెట్ కేటాయించాడు. వీటన్నిటిపైన పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగినటువంటి ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తన సొంత నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని చెప్పారు. ఈరోజు 19 నెలలు అవుతా ఉన్నది. ఈరోజు జీవో నెంబర్ 77ను రద్దు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నారా లోకేష్ గారు ఉన్నారు. వీటన్నిటిపైన తక్షణమే స్పందించాలి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించాలి. లేని పక్షంలో ఈ నెల 27వ తేదీన జరిగినటువంటి ధర్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.